సో అరుణ్ గారు చాలామంది రిటైర్డ్ పీపుల్ ఉంటారు కదా, వాళ్ళు ఏంటంటే జీవితం మొత్తం కష్టపడుతూనే ఉంటారు, సంపాదిస్తూనే ఉంటారు. 60 ఏజ్ వచ్చిన తర్వాత కొంచెము రిలాక్స్ చేయాల్సిన ఏజ్, లైఫ్ని ఎంజాయ్ చేయాల్సిన ఏజ్. సో అలాంటి ఏజ్లో కూడా కొంతమంది ఏంటంటే ఏదన్నా ఒక నామినల్ ఇన్కమ్ అయినా ఉంటే బాగుంటుంది కదా అని అనుకుంటారు. సో అలాంటి వాళ్ళకి ఆ ఏజ్లో ఎక్కువ రిస్క్ తీసుకోలేనప్పుడు, ఎక్కువ పరిగెత్తలేనప్పుడు ఏదన్నా సొల్యూషన్ ఉందా? సో గుడ్ క్వశ్చన్ ఆయుష్. దీన్ని ఏమంటారంటే సెకండ్ ఇన్నింగ్స్ అంటాం మేము. ఎందుకంటే వాళ్ళు ఫస్ట్ ఇన్నింగ్స్లో వాళ్ళ జాబ్స్ కానీ లేదా బిజినెస్ కానీ ఇంత చేసి ఒక రిటైర్మెంట్కి వస్తారు. పిల్లలు సెటిల్ అయ్యి కొంతమందికి ఉంటారు, సెటిల్ అవుతూ కొంతమందికి ఉంటారు. సో దే కొంచెం రిలాక్స్గా ఉంటారు. హెల్త్ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా కొంచెం రిలాక్స్ తీసుకోమనే చెప్తుంది బాడీ. సో ఇలాంటి సిచ్యువేషన్స్లో నేను సజెస్ట్ చేసేది ఏంటంటే ఈవెన్ పార్ట్ టైం అయినా ఫుల్ టైం అయినా లేదంటే జస్ట్ అప్పుడప్పుడు ఫ్రీ టైం అయినా కూడా రియల్ ఎస్టేట్ని ఒక కెరియర్గా ఎంచుకుంటే చాలా బాగుంటుంది అంటాను. ఎందుకు అంటే వీళ్ళు ఒక 60 years నుంచి కష్టపడి ఉన్నారు. కష్టపడి ఉన్న మైండ్ ఒకేసారి లేజీగా కూర్చోవడానికి ఇష్టపడదు. సో వాళ్ళు పిల్లలందరూనేమో అక్కడికి వెళ్ళిపోతే ఒక్కళ్ళు ఒంటరిగా కూర్చోలేరు నిజంగా. సో కొంతసేపు పార్క్లో స్పెండ్ చేస్తారు. ఇలా ఎన్ని కమ్యూనిటీలు ఉన్నా మిగతా టైం అంతా స్పెండ్ చేయడం కష్టంగా ఉంటుంది. అంటే నా దగ్గరికి వచ్చిన వాళ్ళ ఎక్స్పీరియన్సెస్ చెప్తాను. సో ఇలాంటి వాళ్ళు ఏమంటే వాళ్ళ ఫేస్ వాల్యూ బిజినెస్ అంటాము. ఫేస్ వాల్యూతో అంటే వీళ్ళకి 60 సంవత్సరాల నుంచి ఉన్న నెట్వర్క్లో ఈయన ఫేస్ వాల్యూ యూజ్ చేసి సేల్స్ చాలా బాగా జరుగుతాయి. అంటే వీళ్ళకి చెప్పాలి అంటే ఫ్రెషర్స్ కంటే కూడా వీళ్ళకి చాలా బాగా జరుగుతాయి. కాకపోతే నేను ఇచ్చే సజెషన్ ఏంటంటే వీళ్ళకి సేల్స్ బాగా జరుగుతాయని ఏదైనా కంపెనీలోకి వెళ్ళిపోయి సేల్స్ చేయడం మొదలుపెట్టారు. సో కంపెనీ కరెక్ట్ కాదు. దెన్ ఏమవుతుందంటే ఆ కంపెనీ చేసిన ఇష్యూ ఏదైనా ఉంటే వీళ్ళు బేర్ చేయాలి. బట్ ఆ ఏజ్లో వీళ్ళు చేయలేరు. నేనేం చేస్తానంటే సీనియర్ సిటిజన్స్ ఏదైనా కంపెనీని సెలెక్ట్ చేసుకోవాలనుకున్నప్పుడు 100% వాళ్ళు చూడాల్సింది ఏంటంటే కంపెనీ హిస్టరీ ఏంటి, లీగల్గా వీళ్ళు క్లియర్గా ఉంటున్నారా లేదా, రిజిస్ట్రేషన్ టైం చేస్తున్నారా లేదా, డెవలప్మెంట్ చేస్తున్నారా లేదా, సో కమిషన్స్ ఇస్తున్నారా లేదా. ఈ 5 పాయింట్లని 1-2 సార్లు పెద్ద పెద్ద కంపెనీలు అన్నిటికీ తిరిగినప్పుడు ఒక చూసుకున్న తర్వాత ద బెస్ట్ కంపెనీ సెలెక్ట్ చేసుకోవడానికి ఎంత టైం తీసుకున్నా పర్లేదు. బట్ బెస్ట్ కంపెనీ సెలెక్ట్ చేసుకునేంత వరకు వేరే దాంట్లో కొత్తగా స్టార్ట్ చేయకూడదు. అంటే వీళ్ళ ఫ్రెండ్ ఎవరో ఎక్కడో చేస్తున్నారని చెప్పేసి వీళ్ళు చేసేయడం, అట్లా ఇన్ఫ్లుయెన్స్ అయిపోయి మార్కెట్ చేయడం కంటే కూడా కూల్గా అవసరమైతే ఒక 3 months 4 months స్టడీ చేసేసి ఈ కంపెనీ బాగుంది అనుకున్నప్పుడు వెళ్ళి జాయిన్ అయ్యి కంపెనీలో లీడర్ ఎలా ఉన్నాడు, నిజంగా ఆయన మరి సీనియర్స్కి సపోర్ట్ చేస్తాడా లేదా, కొంతమంది ఏంటంటే వీళ్ళు ఏజ్ పీపుల్కి సపోర్ట్ చేస్తారా లేదో కూడా చూడాలి. సో మా దాంట్లో ఇప్పుడు 84 years వాళ్ళకి ఎలా సపోర్ట్ చేస్తానో నేను ఈవెన్ కొత్తగా వచ్చిన వాళ్ళకి అలా సపోర్ట్ చేస్తాను. మోర్ దాన్ వీళ్ళకి హాస్పిటాలిటీ కానీ వీళ్ళకి రెస్పెక్ట్ కానీ చాలా ఇంకొంచెం ఎక్కువగా ఉంటుంది. ఎందుకంటే వాళ్ళు ఇప్పటి వరకు ఒక వర్క్ చేసి ఎవరిని అడిగిన ఉండదు, వాళ్ళకి అడగాలంటే కొంచెం షై ఫీలింగ్ ఉంటుంది. సో ఇలాంటి వాళ్ళకి ఆ షై ఫీలింగ్ని ఎలా తప్పించాలి అనే దానికి మేము మళ్ళీ ట్రైనింగ్స్ తీసుకుంటుంటాం. మాకు దీంట్లో ఒక కంపెనీలో చేసిన ఒక పెద్ద ఆయన వచ్చాడు. పెద్ద ఆయన వచ్చి మీటింగ్స్ అన్నీ చాలా బాగా వింటారు, డైరీ రాసుకుంటారు. అయితే ఆయన సేల్స్ ఒక 2-3 months అయినా చేయకపోతుంటే ఏంటి సార్ ఏమిటంటే, సార్ ఇప్పటి వరకు నేను లైఫ్లో జాబ్ చేశాను కానీ ఎవరిని ఇది కొనండి అని అడగలేదు. యాజ్ ఎ సేల్స్ మ్యాన్ అంటే నాకు కొంచెం అదేదోలా అనిపిస్తుంది. నేను సేల్ నేను చేయలేను, నాది ఆ మెంటాలిటీ కాదన్నారు. సో నేనేం చెప్పానంటే మీరు సేల్ చేయడం అనేది మెంటాలిటీ పక్కన పెడితే ఒక చాయిస్ చెప్పాను. ఏంటంటే ఒక ల్యాండ్ మీకు తెలిసిన వాళ్ళకి ఇస్తున్నారు, ఒక 10,000 రూపాయలు చెప్పి మీరు ఇస్తున్నారు. రేపు ఒక 10 సంవత్సరాల తర్వాత వాళ్ళ పిల్లలకు ఉపయోగపడింది, 1,00,000 రూపాయలు అయిన తర్వాత వాళ్ళు హ్యాపీ ఫీల్ అవుతారా లేదా? సో యూ డిడ్ ఎ గుడ్ వర్క్, మంచి వర్క్ చేశారు కదా. ఇప్పుడు అదే ఒక కార్ ఇప్పించారంటే కొన్నాళ్ళ తర్వాత కార్ పోతుంది. బట్ ఇక్కడ ల్యాండ్ అనేది ఫ్యూచర్ జనరేషన్కి ఉపయోగపడే ఒక ల్యాండ్ బిజినెస్లో ఉన్నారు. మీరు ధైర్యంగా చెప్పండి మీరు ఒక మంచి పని చేస్తున్నారు అంటే నిజం చెప్పాలంటే రెఫరల్ బోనస్ కింద వచ్చేది తక్కువే, కస్టమర్ బెనిఫిట్ అయ్యేదే ఎక్కువ. ఒక 5 years తర్వాత ఇప్పుడు మీరు చూడండి కోకాపేటలో వీటిలో 2,000-3,000 times పెరిగింది. ఎక్కడ కూడా ఏ బిజినెస్లో కూడా అంత పెరిగినంతగా రేట్లు దీంట్లోనే పెరుగుతాయి. బట్ మినిమం తగ్గడం అయితే ఉండదు. 10,000 కొని 8,000 రావడం 6,000 రావడం ఇట్లా ఉండదు. సో ఇంత మంచి బిజినెస్లో ఉన్నారని ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత ఎలా అడగాలి సార్ అన్నాడు. మీరు అడగొద్దు, ఉన్నదాన్ని ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ వెళ్ళండి అంతే. మీరు కొనండి అని అడగకూడదు, ఇక్కడ మీరు ఉన్నదాన్ని ఎక్స్ప్లెయిన్ చేసుకోండి. సో అలా అడిగిన తర్వాత ఒక 2-3 క్లాసులు అయిన తర్వాత బిలీవ్ మీ నాట్ ఆయనకి ఒక రకమైన కాన్ఫిడెంట్ వచ్చిన తర్వాత ఫ్రెండ్స్ని తీసుకురావడం చూపించడం జరిగింది, వాళ్ళు కొనడం జరిగింది. ఫస్ట్ సేల్ అయిన తర్వాత చాలా హ్యాపీ ఫీల్ అయ్యాడు. ఎందుకంటే ఆ డబ్బులతో వాళ్ళ వాళ్ళకి అంటే సెకండ్ ఇన్నింగ్స్ ఎలాగో కొంచెం గవర్నమెంట్ అయితే తప్ప మిగతా వాటిల్లో మనకేమి పెన్షన్స్ రావు. సో ఇలాంటప్పుడు ఈయన ఓన్ డబ్బులతో వాళ్ళ పిల్లలకి అది కొనడం అనేది చాలా హ్యాపీగా అనిపించింది. దెన్ అప్పుడు
ఆస్క్ అనేది ఎంత ఇంపార్టెంటో చేశారు. ఆస్క్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. ప్రతి మనిషికి కూడా అడగడం అనేది చాలా ఇంపార్టెంట్. అడగందే అమ్మాయినా అన్నం పెట్టదు అంటారు కదా, అట్లా మనకు కావాల్సింది అడగడం కూడా ఒక టెక్నికే, ఒక కళే. సో ఇక్కడ మేమేం చేస్తామంటే ఆస్క్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ఇక్కడ దీంట్లో ఏంటంటే కొనరా అనేది చెప్పదు, అవసరం ఉందని అడుగుతున్నాం, అవసరం ఉంటేనే దాన్ని మనకి చేస్తున్నాం. సో ఇది చెప్పిన తర్వాత ఆయన చాలా హ్యాపీ ఫీల్ అయ్యాడు. అంటే ఆయన మళ్ళీ ఆయన జనరేషన్ అంటే ఆ ఏజ్ వాళ్ళని అందరినీ జాయిన్ చేసుకుని ఒక టీం అయ్యారు వీళ్ళంతా. సో మా దాంట్లో ఏంటంటే ఏమైనా ట్రిప్స్ ఉంటాయి కదా, ఈ ట్రిప్లో వీళ్ళందరూ అసలు ఇప్పుడు ఉన్న జనరేషన్ కంటే కూడా అల్లరి ఎక్కువ చేస్తారు అన్నమాట. దే ఆర్ వెరీ ఫీలింగ్ వెరీ హ్యాపీ. సో నేనేమంటా అంటే సెకండ్ ఆప్షన్ లాగా ఏదైనా చూసుకోవాలనుకుంటే, నెక్స్ట్ ఇన్నింగ్స్లో చూసుకోవాలనుకుంటే రియల్ ఎస్టేట్ చాలా మంచిది. బట్ దీంట్లో కండిషన్స్ ఏంటంటే మంచి కంపెనీ సెలెక్ట్ చేసుకోకపోతే మళ్ళీ చాలా ఇబ్బంది పడతారు, ఎందుకంటే ఆ ఏజ్లో రిస్క్ తీసుకోలేరు కాబట్టి. సెకండ్ వన్ ఏంటంటే సజెస్ట్ చేసేటప్పుడు ఎవరైతే లీడర్ ఉందో, కంపెనీ ఉందో దానికి హ్యాండ్ ఓవర్ చేసేసి, అంటే వీళ్ళు ఏమీ హామీ ఇవ్వద్దు. కంపెనీ ఏదైతే ఉంటుందో కంపెనీకి హ్యాండ్ ఓవర్ చేసేసేయండి, వాళ్ళు మాట్లాడుకుంటారు, మీరు ఒక మీడియేటర్ కింద చూడండి. అంతేగాని నాది బాధ్యత అని ఇట్లా ఏం తీసుకోకపోవడం ఉత్తమం అనమాట. ఎందుకంటే కంపెనీకి హ్యాండ్ ఓవర్ చేస్తే వాళ్ళకి నచ్చితే తీసుకుంటారు, లేకపోతే తీసుకోరు. ఇక్కడ సేల్ ఇంపార్టెంట్ కాదు, మీ రిలేషన్ ఇంపార్టెంట్. నాకు అది మెయిన్ వాళ్ళకి చెప్పాలనుకుంటుంది. టోటల్గా వాళ్ళు రిటైర్మెంట్ అయిన తర్వాత ఒక ఆపర్చునిటీ ఉంది అని ఒక హోప్ మాత్రం మీరు చెప్పిన తర్వాత అనిపించింది. సో ప్రతి ఒక్కరికి కూడా ఒకవేళ వీడియో చూసిన తర్వాత మీరు చేయాలి అనుకుంటే తప్పకుండా దీని గురించి ఇంకా రీసెర్చ్ చేసి దీని గురించి మీరు ప్లాన్ చేసుకోవచ్చు. ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ చూస్తూ ఉండండి. థ్యాంక్ యూ సార్.